ఓ తాత మనవడికి చెబుతున్న కథ ఇది. వర్షం ఎలా కురిసిందో చెబుతున్నాడు, వినండి. పెద్దింటమ్మ గుడి దగ్గర చేనుకెళ్ళి వస్తున్నాను. మామిళ్ళ చేను దాటానో లేదో చిటపట చినుకులు ప్రారంభమైనాయి. తలెత్తి పైకి చూస్తే సూర్యుడెక్కడికో పారిపోయాడు. నల్ల మేఘాలు గుంపులు గుంపులుగా పరిగెత్తుతున్నాయి. ఆకాశమంతా నల్ల మేఘాలే. నల్లచీర కట్టుకున్న ఆడదాని మొల్లో బాకులాగా ఆ నల్ల మేఘాల మధ్య ఓ మెరుపు. తూర్పు వైకుంఠపురం కొండ మీద ఓ గర్జింపు. వాన పెద్దదైంది. వలవలా కురుస్తుంది వాన. జలజల కురుస్తోంది వాన. పూర్తిగా తడిసిపోయాను. అల్లంత ఆకాశగంగా పనిగట్టుకొచ్చి ఈ నేల తల్లిని చల్లగా కౌగులించుకుంటుంటే, ఈ మనిషి అన్నవాడెవడు గొడుగడ్డం పెట్టుకోవటానికి? ఉన్నట్టుండి మబ్బులు పెద్ద పెట్టున ఉరిమాయి. వర్షరాణి తీవ్ర వేగంతో రథం నడిపిస్తుంటే రయ్యిన పరిగెత్తే రథచక్రాల ధ్వనిలా ఉంది ఆ ఉరుము. ఆ ఉరుము అలా దూరమవుతూ ఉంటే అదిలించినప్పుడు ఆ రథానికి పూంచిన గుర్రం సకిలింపులా ఉంది. అల్లంత మబ్బుల్లో గొప్ప మెరుపు. అది వర్షరాణి కిరీటంలా ఉంది. కిరీటమే కళ్ళు మిరమిట్లు గొలిపితే ఆ రాణి ఎలా ఉంటుందో, అలంకారాలు చూడటానికి ఈ కళ్ళు మూసుకుపోతుంటే ఇంకా ఆకారాలు ఎలా కనిపిస్తాయి? వర్షం నా మీద కురుస్తుంది, నాలోంచి కురుస్తుంది, జల్లు జల్లుగా కురుస్తుంది, బళ్ళు బళ్ళునా కురుస్తుంది. వర్షపు చల్లదనం శిరస్సు నుంచి పాదాల దాకా పాకి శరీరంలోని సర్వాణువుల్ని కడిగేస్తుంది. ఆ చల్లదనం నర నరాల్లోకి పరుగులెత్తి వెచ్చగా ఉంది. అది ఎన్ని స్నానాల పెట్టు, ఎన్ని మునకలు దీనికి దీటు. వర్షమంతా నా మీదే పడాలనిపించింది, నన్ను ముంచేయాలనిపించింది. అటుపక్క చూస్తే పొలాల మీద వాన, మంచి శనగ చేను మీద వాన, వాన సుగంధం కలిసిపోయిన గాలి. వరెరే, అది వర్షం. అంత గొప్ప ప్రవాహంలో సంతత ధారగా వాన పడిపోతుంది. నీళ్లలో నీళ్లు, ధారలో ధార, ప్రవాహంలో ప్రవాహం. వాన చినుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే ఒళ్ళు జలతరించినట్లు ఆ ప్రవాహం మీద ఓ జలతరింపు, ఓ పులకరింపు. వర్షం కృష్ణలో కలుస్తుంటే, కృష్ణ వర్షంలో కలుస్తుంటే, వర్షంలో తను కలిసిపోయి చేతులు విప్పార్చి తల ములకలుగా హాయిగా తడుస్తోంది.